హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్న రెసిపీ కోడిగుడ్డు ఎండి రొయ్యల ఎగురు. ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ పక్కాగా నచ్చుతుంది. గిన్నె అయితే ఖాళీ అయిపోతుంది. ఇంకా ఆలస్యందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 50 గ్రాముల దాకా ఎండి రొయ్యల్ని తీసుకొని తల, తోక, కాళ్ళను తీసేసుకొని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 గుడ్లు దాకా నేను ముందుగానే ఉడికించి పెట్టుకొని దాని మీద ఉన్న తోలును తీసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఈ సైజు ఒక 3 ఉల్లిపాయలని తీసుకోండి. ఈ సైజు ఒక 3 టమాటాలని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలను కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసి కాస్త లైటుగా వేగనివ్వండి. కాస్త క్రిస్పీగా వేగేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం మంట మీద పెట్టి వేయించుకోండి. గుడ్లు అనేవి వేగిపోయాయి కదండి, వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని వేసుకొని కాస్త లైటుగా వేగనివ్వండి. ఉల్లిపాయలు కాస్త లైట్గా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ ఎండి రొయ్యల్ని కూడా వేసి ఈ ఉల్లిపాయలతో పాటు కాసేపు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలు, ఎండి రొయ్యలు అనేవి ఒక 5 నిమిషాలు చక్కగా ఆయిల్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒక్కసారి ఈ ఉల్లిపాయల్లో మిక్స్ చేసేసుకొని టమాటాలు అనేవి కాస్తుగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మీడియం మంట మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని ఈ ఉల్లిపాయ టమాటాల్లో వేసేసుకొని ఒక్కసారి నిదానంగా కలిపేసుకోండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్పైసెస్లో మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు కాసేపు ఉడికిపోయాక గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళను వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా చింతపండు రసాన్నైనా వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు. మా నాయనమ్మ గారు వేసేవాళ్ళు కాదు, అందుకే నేను వేయట్లేదు. ఎలాంటి మసాలాలు కూడా నేను యూస్ చేయట్లేదు. నీళ్లు పోసేసి ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద పెట్టి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని 1 నిమిషం ఉడికించుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మా నాయనమ్మ గారి స్టైల్లో కోడిగుడ్డు ఎండి రొయ్యల ఎగురు రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.